కుంభరాశి వారికి నూతన పరిచయాలు ఏవైతే ఏర్పడతాయో అవి చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు వీరికి మరింతగా పెరుగుతాయి. సన్నిహితుల నుంచి సహాయాన్ని కూడా ఈరోజు వీరు పొందుతారు. అదనపు ఆదాయం కూడా కుంభరాశి వారికి ఉంటుంది. రుణ బాధలు కూడా కొంతవరకు తొలగుతాయి. కుటుంబ సభ్యులతోటి ఈరోజు ఈ రాశి వారు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. భూములు వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ప్రత్యర్థులు కూడా స్నేహితులుగా మారతారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగవర్గాల వారికి ఉన్నత హోదాలు లభిస్తాయి. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి విదేశీయాన ప్రయాణాలు. సినీ టీవీ కళాకారులు కూడా నూతన ఉత్సాహంతో ముందుకు దూసుకు వెళ్తారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభరాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ప్రయాణాల్లో అవరోధాలు, ఆటంకాలు అధికంగా ఎదురవుతాయి. బంధు విరోధాలు కూడా ఏర్పడతాయి. ఆరోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. ఔషధ సేవనం కూడా తప్పకపోవచ్చు. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. చేజారే పరిస్థితి అధికంగా ఉంది. ఇంటా బయట కూడా మీనరాశి వారి మీద విమర్శలు అధికమవుతాయి. ఒత్తిడులు కూడా అధికమవుతాయి. కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలోనే విరమిస్తారు. సకాలంలో డబ్బు చేతికి అందకపోవడం వల్ల మీనరాశి వారు ఈరోజు కొంతవరకు ఇబ్బంది కూడా పడతారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగవర్గాల వారికి స్థానం మార్పు సూచనలు. రాజకీయ రంగం వారికి మానసిక ఆందోళన అధికమవుతుంది. సినీ టీవీ కళాకారులకు ఈరోజు అవకాశాలు అంతగా దక్కవు. విద్యార్థులు ఈరోజు వెలువడే ఫలితాలపై నిరాశ వ్యక్తం చేస్తారు. మహిళలకు మానసిక ఆందోళన ఏదో ఒక రూపంలో అధికంగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికందమని చెప్పవచ్చు. మీనరాశి వారికి వాడకల సూచన రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆంజనేయ స్వామి వారిని పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. వినారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఎటువంటి విషయాల్లో ద్వాదశ రాశుల వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. ఈరోజు మంగళవారం కావున కుజగ్రహ ఆరాధన చాలా మంచిదని చెప్పవచ్చు. జాతక చక్రంలో కుజగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు కుజగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ఈరోజు చాలా మంచిది. ఇక అదేవిధంగా మంగళవారం మరియు ఈరోజు అమావాస్య తిథి సాయంకాలం 4:20 దాకా ఉంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా యథాశక్తిగా పితృదేవతలను స్మరించుకొని వారి పేరు మీద అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించడం, అంటే తల్లిదండ్రులు గతించిన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ప్రధానంగా ఈరోజు పితృదేవతల యొక్క ఆరాధన చేయడం విశేషంగా కూడా కలిసి వస్తుంది. అదేవిధంగా ముఖ్యమైన కార్యక్రమాలు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పిన ప్రేక్షకులతో అనుకుంటారు. అటువంటి వారు దగ్గరున్నటువంటి ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి 5 ప్రదక్షిణలు చేసుకుని ఆ తర్వాత ఆలయంలో కూర్చొని హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని యథాశక్తిగా పఠించి ముందుకు బయలుదేరి వెళ్ళడం వల్ల తప్పకుండా కూడా ఈరోజు స్వామివారి ఆశీస్సులతో చేయబోయే కార్యక్రమంలో విజయాలు మనల్ని వరిస్తాయని చెప్పవచ్చు. మనం మొత్తం మీద మన దేశ జనాభా మొత్తాన్ని చూసుకుంటే కూడా జ్యోతిష్ శాస్త్రరీత్యా వారందరినీ కూడా మనం 12 రాసుల కిందకే మార్చాల్సి వస్తుందని చెప్పవచ్చు. అంటే ఏంటి, ఉదాహరణకు 120 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశం కావచ్చు, మొత్తం ప్రపంచ జనాభా కావచ్చు, లేదా మన తెలుగు రాష్ట్రాల జనాభా కావచ్చు, ఏది తీసుకున్నప్పటికీ కూడా ఏంటంటే ప్రధానంగా జ్యోతిష్ శాస్త్రరీత్యా మనకున్నవి 12 రాసులు, 27 నక్షత్రాలు. ఈ విషయం మన ప్రేక్షకులకి కూడా తెలుసని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని కానీ లేదా ఒక వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని కానీ, ఒక సమస్య వస్తే ఒక వ్యక్తి స్పందించే తీరు కానీ, ఆర్థికపరమైన సమస్య వస్తే ఆ వ్యక్తి యొక్క స్పందన ఏ విధంగా ఉంటుంది అన్న అంశం కానీ, లేదా ఒక వ్యక్తి భర్తగా ఎలా ఉంటాడు, భార్యగా ఎలా ఉంటాడు, తండ్రిగా ఎలా ఉంటాడు, కొడుకుగా ఎలా ఉంటాడు అన్న అంశాలు పరిశీలన చేస్తే నిజంగా చెప్పాలంటే కూడా ఏ ఇద్దరిది ఒకేలా మనస్తత్వం ఉండదని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా ప్రధానంగా జ్యోతిష్శాస్త్రం చేసుకున్నప్పుడు మనం జన్మించినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఏ పాదంలో ఉన్నాడు అన్నదాన్ని ఆధారంగా చేసుకున్నప్పుడు ఒక వ్యక్తి యొక్క గుణగణాలు మనము చాలా వరకు కూడా 190% దాకా వాటిని మనం వివరించుకోవచ్చు. అయినప్పటికీ కూడా చాలా మందికి సందేహం ఏంటంటే, ఉదాహరణకు మేషరాశి వారు ఉన్నారు. మేషరాశి వారు అందరి యొక్క ఆలోచన విధానం ఒకేలా ఉంటుందా అంటే ప్రధానమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు స్పందించే తీరు ఒకేలా ఉంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అదేవిధంగా మేషరాశి వారు ప్రధానంగా స్నేహితులతో ఏ విధంగా ఉంటారు, స్నేహితుల వల్ల వారికి ఎటువంటి కష్ట నష్టాలు వచ్చే అవకాశం ఉంది, అదేవిధంగా తండ్రిగా ఏ విధంగా ఉంటారు, తల్లిగా ఏ విధంగా ఉంటారు, వారి జీవిత భాగస్వామితో ఏ విధంగా ఉంటారు, అంటే ఏంటంటే మేషరాశి వారి స్త్రీలు అనుకోండి భర్తతో ఏ విధంగా ఉంటారు, పురుషులు అనుకుంటే భార్యతో ఏ విధంగా ఉంటారు అన్న అంశాలు జ్యోతిష్శాస్త్రరీత్యా ఈ రోజు నుంచి నేను ప్రతిరోజు కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు. ప్రధానంగా వ్యక్తిత్వము, ఆ వ్యక్తి యొక్క బలాలు బలహీనతలు, అదేవిధంగా ఒక స్నేహితుడిగా, ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక తల్లిగా వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు, జీవిత భాగస్వామితో ప్రధానంగా మేషరాశి వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు అన్న అంశాలు ఈ రోజు నుంచి మనం ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారి విషయానికి వస్తే ప్రధానంగా స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఇది అగ్నితత్వపు రాశి అవడం వల్ల వారికి కోపం
కోపం కానీ, ఆవేశం కానీ, ప్రేమ కానీ, నవ్వు కానీ అగ్ని మంట ఏ విధంగా అయితే పైకి లేచి చల్లారిపోతుందో అదే విధంగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఏంటంటే వాళ్ళకు శాశ్వతంగా విరోధం ఉండదు, శాశ్వతంగా ప్రేమ ఉండదు, శాశ్వతంగా ఏది కూడా ఒక ఆలోచన మేషరాశి వారికి ఉండదని చెప్పవచ్చు. అంటే స్థిరమైన అభిప్రాయాలు అంటాం కదా, కొంతకాలం ఉంటాయి, ఆ తర్వాత మళ్ళీ వాటిని కొంతవరకు మార్చుకునే ప్రయత్నం అధికంగా చేస్తుంటారు. చురుకుదనం కూడా మేషరాశి వారికి చాలా అధికంగా ఉంటుంది. ఏదైనా పని చేయాలంటే వారి వయసు చూస్తే 60 ఏళ్ళు 70 ఏళ్ళ మేషరాశి వారిని చూసామనుకోండి, వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఇదేంటి ఈ మనిషికి ఇంత వయసు వస్తే కూడా ఇలా పరిగెత్తున్నారు చిన్నపిల్లలని చెప్పి అనుకుంటాం. ఎప్పుడు కూడా మనసు కావచ్చు, శరీరం కావచ్చు, మెదడు కావచ్చు, ఏదైనా సరే మేషరాశి వారికి చురుకుదనం పాలు కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ముక్కు మీద కోపం ఉంటుంది, అదేవిధంగా శాంతం కూడా వెంటనే ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఏంటి, కోపం వచ్చినప్పుడు వీరిని ఆపడం కష్టమవుతుంది, ఆ కోపం కూడా చప్పున చల్లారిపోతుందని చెప్పొచ్చు. మళ్ళీ ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందనుకోండి, మళ్ళీ కోపం కూడా వస్తుంది. అందువల్ల మేషరాశి వారిని బంధుమిత్రులంతా కూడా ఈ వ్యక్తికి కోపం ఎక్కువ అండి, కోపంగా ఉన్నప్పుడు ఈ వ్యక్తిని భరించడం కష్టమని చెప్తుంటారు. అదేవిధంగా కొంతవరకు ఆ కోపం కూడా చప్పున చల్లారిపోయినప్పటికీ కూడా కోపం వచ్చినప్పుడు, ఆవేశంలో ఉన్నప్పుడు మనం మాట్లాడేటప్పుడు కొంతవరకు మనం పరుష మాటలు మాట్లాడుతుంటాం కదా, దీనివల్ల బంధుమిత్రులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ మనకు ఇబ్బందులు, సమస్యలు జీవితంలో ఎదురవుతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మేషరాశి వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా సరే కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. నేను కోపంలో ఏదో అనేశానండి, కోపం తగ్గిపోయింది కదా, ఇప్పుడు నేను చేసిన పొరపాటుని గుర్తించాను, మీకు సారీ చెప్తున్నానండి, మీరు మళ్ళీ నాతో మునుపట్ల ఉండాలని చెప్తే ఎదుటి వ్యక్తులు దీన్ని అంగీకరించకపోవచ్చు. కాబట్టి మేషరాశి వారు ఈ విషయాన్ని కొద్దిగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా వీరు కోపంగా ఉన్నప్పుడు ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాల వల్ల వీరి జీవితం తలకిందలైపోతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మేషరాశి వారికి వారి ప్రధాన శత్రువు ఏంటంటే తన కోపమే తన శత్రువు అంటాం కదా, అదేవిధంగా మేషరాశి వరకు కూడా వారి కోపమే వారికి శత్రువు అవుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా కష్టపడి పనిచేయడం, బోలాతత్వం అంటాం కదా, అంటే మనసులో కల్లా కపటం లేకుండా ఉండటం, ఎదుటి వ్యక్తి అయినా సరే వారితో ప్రేమగా సంతోషంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా చక్కగా చేస్తుంటారు. అదేవిధంగా కొంతవరకు మేషరాశి వారి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొంచెం ఏంటంటే మగ లక్షణాలు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే బయట సమాజంలోకి వెళ్ళడం, సమాజంలో మంచి విజయాలు సాధించడం, ఒంటరిపోరు స్త్రీలు కదా అని చెప్పి అంటుంటాం. అది మేషరాశి స్త్రీలకు ఏమాత్రం కూడా వర్తించదని చెప్పవచ్చు. వారు ఏ విధంగా అయితే మగవాళ్ళు ముందుకు వెళ్ళి అన్ని రంగాల్లో విజయం సాధిస్తారో మేషరాశి స్త్రీలు కూడా అదేవిధంగా విజయాలు అధికంగా సాధిస్తుంటారు చెప్పవచ్చు. ప్రధానంగా ఏంటంటే ఓర్పు చాలా తక్కువ, డబ్బు బాగా సంపాదించాలి అన్న కోరిక ఎవరికైతే అధికంగా ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో పక్కదారిని పట్టే ప్రయత్నం కూడా చేస్తుంటాం. కాబట్టి మేషరాశి వారు ఈ విషయం పట్ల కొంత ఓర్పు వహించాలి. ఇవాళ డబ్బులు పెట్టేశాం, రేపు లాభాలు రావాలంటే రావు, కొంత మనం సంవత్సరము 2 ఏళ్ల పాటు ఆగాల్సి వస్తుంది. ఈ విషయంలో మేషరాశి వారు కొంత జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మేషరాశి స్త్రీల విషయానికి వస్తే మంచి మాటకారితనం ఉంటుంది చెప్పవచ్చు. చక్కగా ఎదుటి వ్యక్తుల్ని మాటలతోటి బొట్టులో వేసుకుంటారు చూసారా, ఆ లక్షణం మేషరాశి స్త్రీలకు అధికంగా ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఆ స్త్రీలకు ప్రధానంగా కూడా ఏంటంటే చొరవ, చురుకుదనం అధికంగా ఉండడం వల్ల ఏదైనా కష్టం, నష్టం, కుటుంబ బాధ్యతలు, లేదంటే వారు పనిచేసే కార్యంలో బాధ్యతలు, సమస్యలు వచ్చినప్పుడు వారు ఒంటరి పోరు చేసి అందులో విజయం సాధించే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. ప్రధానంగా మేషరాశి స్త్రీ పురుషులు ఇద్దరిని ఒక్క మాట చెప్పాలంటే చురుకుదనం, ధైర్యం, సాహసం వీరికి అధికంగా ఉన్నప్పటికీ కేవలం కోపం అధికంగా ఉండడం వల్ల, కోపం వచ్చినప్పుడు తమను తాము నిగ్రహించుకోకపోవడం వల్ల జీవితంలో వీరు ఇబ్బంది ఎదుర్కొంటారు. ఇక స్వేచ్ఛాజీవిగా చెప్పవచ్చు. ఒకరి కింద పనిచేయడం, కట్టుబాట్లలో పనిచేయడం వీరికి పెద్దగా నచ్చదు. కానీ వారికి ఇష్టమైంది అనుకోండి, దాన్ని వారు చాలా సరదాగా తీసుకుంటారు. ఇష్టం లేకపోతే మాత్రం ఎదురు వ్యక్తులు తమ మీద ఏదైనా పెత్తనం చెలాయిస్తారని చెప్పి అనుకుంటే మేషరాశి వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు పట్టణ దాన్ని వారు అంగీకరించారని చెప్పవచ్చు. ఇక సహనాన్ని కొద్దిగా అలవాటు చేసుకుంటే కూడా వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ధైర్యశాలి, శక్తివంతులుగా కూడా మనం మేషరాశి వారి గురించి ఒక్క మాటలో చెప్పవచ్చు. అదేవిధంగా వీరు మార్చుకోవాల్సిన లక్షణాలు ఏంటి అంటే జీవితంలో మనం ఏదైనా మన బలహీనతలు తెలుసుకున్నప్పుడు వాటిని కొంతవరకు మనం మార్చుకుంటే ఏంటంటే మరిన్ని మెరుగైన విజయాలు సాధించగలుగుతాం. కాబట్టి ప్రధానంగా మేషరాశి వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా సరే కొంతగా స్వార్థాన్ని తగ్గించుకోవాలి. ప్రతి పనిలో కూడా నాకేమిటి, నాకేం వస్తుంది అని చెప్పి ఆలోచన చేయకుండా కొన్ని సందర్భాల్లో ప్రధానంగా ఈ విషయాన్ని గుర్తుంచుకొని స్వార్థాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళడం చాలా మంచిది. అదేవిధంగా వీరికి కోపం, అసహనం ఏదైతే ఉందో ఈ రెండింటి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఓర్పు చాలా తక్కువ. కాబట్టి ఓర్పుగా ఉండేటట్టుగా వీరు మనసును కొంతవరకు వీరు మార్చుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి విషయానికి తొందరపడకుండా కొద్దిగా సమయాన్ని తీసుకుంటే మాత్రం చాలా మంచిదని చెప్పవచ్చు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశంతో పాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విద్యావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిష్శాస్త్రరీత్యా మేషరాశి వారు స్నేహితులతోటి ఏ విధంగా ఉంటారు, వీరికి ఎటువంటి స్నేహితులు ఉంటారు అన్న అంశం, అదేవిధంగా ఒక తల్లిగా, తండ్రిగా, జీవిత భాగస్వామిగా వీరి యొక్క ప్రవర్తన కానీ, ఆలోచన విధానం కానీ, వారి పట్ల చూపే ప్రేమానురాగాలు కానీ ఏ విధంగా ఉంటాయి అన్న ఆసక్తి కలిగించే అంశాలతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా ఉద్యోగ వర్గాల వారికి ఎవరికైతే ఉద్యోగ జీవితంలో తరచుగా సమస్యలు ఎదురవుతున్నాయో అటువంటి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశాలు.